పాలనకు దూరంగా ఉన్నా పాలనని ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు రెండో విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం. అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాని కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా. అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులందరినీ, శాసన మండలి సభ్యులందరినీ, అధికారులు కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం. కాబట్టి దయచేసి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు కూడా మీరందరూ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి. మనకి 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం 3 లక్షల టన్నులే ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ను దిగుమతి చేసుకుంటున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరందరూ చేయి కలిపితే ఈ 5 సంవత్సరాల్లోనే 5 లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో వేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు 10 లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి అంతా ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్లి రైతులు సుభిక్షంగా ఉండేదానికి, రైతులందరూ కూడా అటు ఉచిత విద్యుత్తో పాటు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తయ్యే ప్రాజెక్టులకి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే ఆ రకమైనటువంటి విద్యుత్ శక్తి నిరంతరంగా ఇస్తూనే సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతాంగాన్ని నిలబెట్టి రైతే రాజు అనేటటువంటి క్యాప్షన్కి అర్థం ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని
రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని నిలపటానికి ఆయన ఆదేశాలకు అనుగుణంగా